ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్‌లోను, టీవీల్లో కూడా ఒక సంచలనమైనటువంటి న్యూస్ వచ్చింది. అది నిన్నను అమెరికా ప్రెసిడెంట్ చేసినటువంటి ప్రకటన అది వార్తగా వచ్చిందన్నమాట. హెచ్-1బీ ఓ పిడుగు అని, హెచ్-1బీ ఒక బాంబు అని ఇంచుమించు ఇదే విధంగా తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అన్నీ పతాక శీర్షికలుగా పెట్టాయి. హెచ్-1బీ వార్షిక ఫీజు $1,00,000 అంటే సుమారు భారతదేశ కరెన్సీలో 88 లక్షలుగా ఉంటుంది. ఇది ఐటీ కంపెనీలు చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రకటన రావడంతోనే అంతా ఆందోళనకు గురవ్వటం జరిగింది. కన్సల్టెన్సీల ద్వారా ఇది సొంతం చేసుకునే వారికి ఇది మరీ పిడుగులాంటి వార్త అనమాట. ఇటువంటి వారికి కష్టాలు కూడాను. $1,00,000 ఫీ అనేది వార్షిక ఫీ కాదు, వన్ టైం ఫీ అని తరువాత వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత ఇదే ప్రకటనని 1 డే డెడ్ లైన్ పెట్టి ఈ ఆర్డర్స్ రిలీజ్ చేయటం, అటువంటి వార్త రావడంతో మరీ కష్టంగా మారిందనమాట. అనేక బిజినెస్ సెక్షన్స్‌లోనూ, వ్యక్తుల్లోనూ, కుటుంబాల్లోనూ అనిశ్చిత ఏర్పడింది. దానికి పర్యవసానంగా హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. యుఎస్లో భారతదేశ రాయబార కార్యాలయంలో ఈ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి తోడు అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు చేరుకోవాలని టెక్ కంపెనీస్ మెయిల్స్ పంపించడంతో మరింత గందరగోళానికి దారితీసింది. కానీ దీనిపై వైట్ హౌస్ క్లారిఫికేషన్తో కొంత కుదుట పడింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాలో ఉన్నవారు రాకపోకలు సాగించవచ్చని కూడా చెప్పారు. భారతదేశంలో ఐటీ పరిశ్రమకు అత్యున్నత సంస్థ అయినటువంటి నాస్కామ్ ఐటీ ఇండస్ట్రీ ప్రభావితం అవుతుంది ఈ చర్యతో అని చెప్పి చెప్పింది. ఇక అవైలబుల్ డేటా ప్రకారం అమెరికన్ ఆర్థిక సంవత్సరం 2024 ప్రకారం హెచ్-1బీ దక్కించుకున్న ఇండియా అగ్రస్థానంలో ఉండి 71%గా ఉంది అనమాట. ఈ సంవత్సరానికి 85,000 హెచ్-1బీ వీసాలు ఇస్తుండగా, మరో 20,000 అక్కడ చదివిన వారికి ప్రత్యేకంగా ఇస్తుండగా, టోటల్గా 1,05,000లో భారతదేశం అగ్రస్థానంలో ఉండి 71% ఈ హెచ్-1బీ వీసాలు పొందుతుంది. చైనా 11.7%, ఫిలిప్పీన్స్ 1.3%, కెనడా 1.1%గా ఉంది. కానీ వాస్తవానికి కెనడా వరకు హెచ్-1బీ వీసాలపై ఆధారపడరు. కెనడా యువత అమెరికాలో ఉద్యోగం చేయాలంటే టీఎన్ వీసాస్లో ట్రీటీ నేషన్స్ వీసాస్ అని ఉంటాయి. ఆ వీసాస్ వాటిపైనే ఎక్కువగా ఆధారపడతారన్నమాట. ఇక సౌత్ కొరియా 1%, ఇక ఇతర దేశాలతో వీటన్నింటి ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాలన్నింటినీ కలిపి 193 దేశాల్లో మిగిలిన దేశాలు 13.9% హెచ్-1బీ వీసాలు పొందారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అమెరికా వెళ్ళి చదువుకుందాం అన్న వారి శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఎందుకంటే వీరు లోన్స్ ఇవి పెట్టి ప్రయాసాలు కోర్చి అమెరికా చదువులకు వెళ్ళవలసి ఉంటుంది. అమెరికా చదువులకు విలువ అంటూ ఉంది. అది 1910లోనే అంబేద్కర్ వెళ్ళి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడ చదువుకోవటం ఇవన్నీ చేయటం నుంచి తర్వాత స్వాతంత్రానంతరం కూడా చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకోవటం ఇవంతా కూడా జరుగుతుంది. అమెరికా చదువులకు ఒక విలువ ఉంది అని నిరూపణ అవుతుందన్నమాట. ఇక అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ నుండి హెచ్-1బీ వీసా స్టేటస్కి మారడం కష్టతరం అవుతుందని విజ్ఞులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హెచ్-1బీ వేసే అవకాశం కల్పించే ఐటీ కంపెనీలకు ఫీ $1,00,000 చెల్లించడం అనేది చాలా కష్టతరం అవుతుంది. చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా అవి చెల్లించడం మరీ కష్టం అవుతుంది. పెద్ద కంపెనీలు లాంటి అమెజాను, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు చెల్లించడానికి పర్వాలేదు, కానీ ఇంకా చిన్న సంస్థలు అంటే మరీ కష్టంగా ఉంటుందన్నమాట. అందుకు ఈ అవకాశం ఒకటి కష్టతరం. ప్రస్తుతం అమెరికాలో సైన్స్ గ్రాడ్యుయేట్స్ కంటే టెక్ గ్రాడ్యుయేట్స్లో 7% నిరుద్యోగం ఉంది అని అంచనా. వీరంతా ఖాళీ అయిన ఉద్యోగాలు అమెరికాలో భర్తీ చేస్తారు. వీరంతా అమెరికన్స్, వారికి హెచ్-1బీ ఇటువంటి అవసరం లేదు కాబట్టి ప్రత్యక్షంగా ఈ వ్యాక్యూమ్ని క్లియర్ చేసి వ్యాక్యూమ్ పూరిస్తారని ఆలోచన ఉందన్నమాట. అంటే ఆ దేశం పౌరులు తక్కువ వేతనాలకు పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగాలు ఎక్కువ వేతనాలతో ఆక్రమిస్తారు. 2003 అమెరికన్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ విదేశీ ఉద్యోగులు అంటే ముఖ్యంగా భారతీయులు హెచ్-1బీపై ఉన్న
ఉన్నారు. వారు 32% ఉంటే 2024లో 65% ఉన్నారని లెక్కలు చెప్తున్నాయన్నమాట. దీంతో కూడాను అమెరికన్స్‌కి కొంత ఆహ్, ఇబ్బంది కలిగినట్టుగా వారు భావిస్తున్నారన్నమాట. క్షుణ్ణంగా చెప్పాలంటే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో బటర్‌ఫ్లై ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఐటీ సెక్టార్‌లో వచ్చిన ఎఫెక్ట్ మిగిలిన రంగాలకు కూడా రావటం బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. అనేక రంగాలు ప్రభావితం అవుతాయి. ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ఎగుమతుల రంగం ఎఫెక్ట్ అయింది. పై దేశాల్లో ఉద్యోగాలు చేయటం వలన స్వదేశానికి వారు పంపే డబ్బు తగ్గిపోతుంది. అంటే రెమిటెన్స్ తగ్గిపోతుంది. ఇక్కడ భూములు కొనడం, అపార్ట్మెంట్స్ కొనడం తగ్గిపోతుంది. దీంతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా తగ్గిపోతుంది. విద్యా రుణాలు, హౌసింగ్ లోన్స్ బ్యాంకులకు తిరిగి చెల్లించడం ప్రభావితం అవుతుంది. ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కొందరు భావిస్తున్నారు. ట్రేడ్ నెగోషియేషన్స్ భారతదేశానికి, అమెరికాకు జరుగుతున్నాయి. వ్యూహాత్మకంగా భారతదేశాన్ని తన దారికి తెచ్చుకోవచ్చని ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని కూడా కొంతమంది భావిస్తున్నారు. ప్రతీకార సుంకాలకు విరుగుడుగా మనం కూడా అంతర్జాతీయంగా పావులు కదుపుతున్నాం అని ఇటువంటి అనేక కారణాల వల్ల అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల వల్ల మళ్ళీ ఈ నిర్ణయాల్లో ఏమైనా చేంజెస్ కూడా జరగవచ్చు.